everyone. Hi everyone. We are from Radha School. We are for SLM. Do you know what is stubble burning? Stubble burning is the method of setting on fire to leftover after the harvesting. Stubble burning can be useful for farmers in some ways, but it can also have negative environmental impacts. So friends, it is our time to spread the awareness about these burning issues. Let's go and speak to the farmers. Why are they following this process? And let them know about this harmful process which is affecting our environment and put some efforts to stop stubble burning. This is stubble burning, Nana. Farmers use this way. This causes us diseases. This causes different type of diseases like breath diseases. We get lung diseases. This pollute the air. This kind of burning makes the air very polluted. So we should not use this. Let's ask some farmers why they use this kind of way. మీరు పంట కోత తర్వాత ఎందుకు పొలాన్ని కాల్చుతారు? మేము కాల్స్తాం, ఇది గడ్డి ఉన్నది కాబట్టి. గడ్డి సాపు కావాలి, భూమి సాపు కావాలంటే దీన్ని అంతా కొయ్యకలంత కాలబెడితే గడ్డి కాలుతుంది. నీళ్ళు వేసుకుంటే అప్పుడు దున్నటానికి. పొలాన్ని కాల్చే పద్ధతి ఎంత కాలంగా పాటిస్తున్నారు? కొన్ని సంవత్సరాలు మా తాతలు ముత్తాతలు అంటుంటే ఇది ఉన్నది. నీళ్ళు వేసి పొలం దున్నిన తర్వాత మొలక మండే పోతారు. మొలక మండే పోసి మొలక వచ్చిన తర్వాత ఇక ఒక మడి సగం అంతా మొలక ఎంత పెట్టున్నదో అంత అవసరం ఉన్నంత నీళ్ళు వేసి దున్ని మొలకలు. Alternative method you are aware of for managing crop waste. మీరు పంటని కాల్చే పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి ఏమైనా లేదా? ఇంకో పద్ధతి పంటని కాలవకపోతే గడ్డి కాలవకపోతే దున్నేటప్పుడు మొత్తం నాగళ్ళకు తట్టుకుంటుంది. ఇంత మెదలు బాగా మెద తిరిగి అయి నాగలు తిరగరాదు. నాగలు తిరగరాకుండా అయితే బండి ఆగిపోతుంది. అందుకోసం ఈ గడ్డి కాల్చేస్తే నున్నగా అవుతుంది. నీళ్ళు వేసిన తర్వాత గడ్డి మురిగిపోతే అప్పుడు నాగలకు తట్టుకుంది. అలా జల్లి అవసరం ఉండదు అనుకో, నీళ్ళు వేయకుండా మూలు కాలబెడతారండి. కాలబెడితే గడ్డి తట్టుకోదు. ఇలా పొలాన్ని కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం మరియు ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసా? మాకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? పొగ వలన మనం అంటి పెట్టి కలస బయటకి వెళ్ళిపోతుంది. అది కాలుతుంది, అటు పొగ అటు పోతుంది. మనం ఆరోగ్యం గురించి మనం ఏం చెప్తాం? పంట మందికి గడ్డి కాలిపోవాలని కాలబెడతాం అంతే. So everyone, come to know the reasons for stubble burning from our farmers itself. Let's explain alternative way to stop stubble burning. Farmers can follow few ways like mulching. You use residue as soil cover. Mulching పొలంలో మిగిలిన చెత్త ఇంకా గడ్డిని నేల కవర్గా ఉపయోగించండి. కంపోస్టింగ్ turn stubble into organic fertilizer. ఎరువు తయారు చేయుట, గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చండి. బయోడీకంపోజర్లు స్ప్రే టు డీకంపోజ్ స్టబుల్ ఇన్ ద ఫీల్డ్. బయోడీకంపోజర్లు పొలం కోత తర్వాత సూపర్ ఫాస్ఫేట్లను ఉపయోగించడం వలన వ్యర్థాలు భూమిలో కలిసిపోతాయి. పరిశ్రమల ఉపయోగం పొలాన్ని బయోఫ్యూల్ లేదా విద్యుత్గా మార్చండి. మెకనైజ్డ్ టూల్స్ యూస్ స్ట్రా చాపర్స్ అండ్ రోటోవేటర్స్. యంత్ర పరికరాలు స్ట్రా చాపర్లు మరియు రోటోవేటర్లను ఉపయోగించండి. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల ఇలా గడ్డిని కాల్చడం అవసరం లేదు. మీరు ఇవి పాటిస్తారా తాత? పాటిస్తాం. ఇది చాలా మంచిది. ఏంటంటే గడ్డిని కాలవద్దు. గడ్డిని కాలకపోతే గడ్డి మురిగింది అనుకో పొలానికి తాకదు. కానీ కొంతమంది ఏం చేస్తారు కదా అంటే తెలియక గడ్డిని కాల్పుతారు. సాతగాని పనులు చేసుకుంటా ఈ గడ్డిని కాల్ చేసుకుంటా పొలానికి తాకత లేకుండా చెప్తుంది. అంతేగాని ఈ కొంతమంది కాలువరు. చాలామంది రూపాయల 70% మంది కాలువరు. 10 పైసల మందం కొంతమంది అట్లే కాల్చి చేస్తుంది. అందుకోసం ఇప్పుడు గడ్డిని కాల్చి కొంతమంది మానేస్తారు. మేము ఇప్పుడు తెలవడం చెప్తాం కానీ గడ్డి పని ఎత్తుకోవాలని చెప్పడం కావాలని చెప్పి గడ్డిని కాలుతుంది. కానీ ఈ గడ్డిని కాల్చేసి మంచిది కాదు. ఇంటనే ఆ గడ్డి మురిగిపోతే మనకు కూడా భూమికి తాకతుంటుంది.